వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, సో ఇష్యూస్ అన్నీ కూడా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా యూపీఎస్సీ యూనివర్స్ అందిస్తూ ఉన్నది. సో దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వీడియోను అదర్ ఆస్పిరెంట్స్కు షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం పర్యావరణ అంశం అనుకున్నా లేదా టెక్నాలజీకి సంబంధించిన అంశాలు అనుకున్నా కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇదేంటంటే గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్, రైట్? దీనికి సంబంధించిన ఒక నివేదిక విడుదలైంది. సో మనం ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రతి అంశానికి సంబంధించి డీకోడ్ చేసి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఆ రిపోర్ట్లో ఏముంది. మామూలుగా అయితే ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్లో ఏముందో చదువుకుంటూ వెళ్తారు. సో మనం ఇక్కడ భిన్నంగా మీకు ఈజీగా ఉండడం కోసం ప్రతి పారాగ్రాఫ్ని డివైడ్ చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ పూర్తిగా సమగ్రంగా అంశం అనేది ఇస్తున్నాం. సో మనకు గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ నివేదిక విడుదలైంది. మొట్టమొదలు ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సెల్ని వినియోగిస్తున్నారు, పాడైపోయింది అనుకోండి. సో కొత్త ఫోన్ కొంటారు, ఆ పాత ఫోన్ ఈ వేస్ట్, పాత ఛార్జర్ కూడా ఈ వేస్టే. సో ఈ విధంగా ఈ వేస్ట్ లేదా ఎలక్ట్రానిక్ వేస్ట్, సో మనకి ఏదైనా సీడీలు కావచ్చు, లేదా పెన్ డ్రైవ్స్ కావచ్చు, కంప్యూటర్ విడిభాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ అంశాల పరంగా ఏవైతే వృధా అవుతాయో వాటిని ఈ వేస్ట్ అని అంటారు. ఈ వృధా కూడా పర్యావరణానికి చాలా హాని కలిగిస్తుంది. సో ఈ వేస్ట్ మానిటర్, ఈ వేస్ట్ లేదా ఎలక్ట్రానిక్ వృధాకు సంబంధించిన నిర్వహణ నివేదికను విడుదల చేశారు. మరి ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి మనకు న్యూస్ ఏమున్నాయి? సో క్వశ్చన్స్ చూడండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు, అంటే కింది వాన్లో సరైనవేవి అన్నాడు. ఫస్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ ఇకో పార్క్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మధ్యప్రదేశ్, భోపాల్ అన్నాడు. సో భారతదేశంలో మొట్టమొదటి ఈ వృధా ఇకో పార్క్, అంటే ఈ వృధాను ఇక్కడ శాస్త్రీయంగా దాన్ని రీసైకిల్ చేయడమో లేదా శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయడమో చేస్తారు. అది మొట్టమొదలు భోపాల్లో వచ్చింది అంటున్నాడు. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఢిల్లీ. సో సేమ్ ఇది కూడా అదే పని చేస్తుంది అనమాట, రీసైకిల్ చేయడము, డిస్మాంటిల్ చేయడము. కాక ఒక దగ్గర ఈ వేస్ట్ క్లినిక్ అనే పేరుతో, ఒక దగ్గర ఈ వేస్ట్ ఇకో పార్క్తో వచ్చింది అని అంటున్నాడు. మరి దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకముందే యూట్యూబ్ వేదికగా స్పందించవచ్చు. మరి దీనికి ఆన్సర్ నన్ ఈస్ ట్రూ, ఏది సరైంది కాదు, ఎందుకంటే ఇవి రివర్స్ అయినాయి. సో కరెక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాను చూడండి. ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ ఇకో పార్క్ అనేది మనకు ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇండియాలో మొట్టమొదటి ఈ వేస్ట్ ఇకో పార్క్ ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారు. సో కాబట్టి ఇది మనకు అటు రావాలి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ అనేది భోపాల్లో వచ్చింది. అటుదిట్టు ఇటుదట్టు వచ్చింది. సో ఇక్కడ ఏముండాలి? భోపాల్ అనేది ఉండాలి. ఇక్కడ ఏముండాలి? ఢిల్లీ అని ఉండాలి. ఢిల్లీ అని ఉండాలి, మధ్యప్రదేశ్ కాదు. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో భారతదేశం మొట్టమొదటి ఈ వేస్ట్ ఇకో పార్క్ ఢిల్లీలో వచ్చింది, భారతదేశం మొట్టమొదటి ఈ వేస్ట్ క్లినిక్ భోపాల్లో వచ్చింది. సో కాబట్టి రెండు స్టేట్మెంట్లు తప్పు. మన తెలుగు రాష్ట్రాల్లో మన పరీక్షల్లో ఇదే విధంగా ఎక్కువగా ఇస్తున్నాడు, అటుదిట్టు ఇటుదట్టు చేసే పద్ధతి. నెక్స్ట్, ఇక్కడ భోపాల్ ఉన్నది కదా, ఈ భోపాల్కు సంబంధించి మీకు ఒక పాయింట్ చెప్తాను. భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుసంధానమైన మొట్టమొదటి నగరం. ఇట్ ఈస్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా అలైన్డ్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అలైన్డ్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుసంధానమైన తొలి నగరం అది. రైట్? అంటే ఏంటి? మన దేశం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి. సో దేశంలోని ప్రతి రాష్ట్రం సాధిస్తే దేశం సాధించినట్టే, ఒక రాష్ట్రంలోని ప్రతి జిల్లా సాధిస్తే రాష్ట్రం సాధించినట్టే. అయితే మనకు రాష్ట్ర స్థాయిలో లక్ష్యాలు ఉన్నాయి,
కేంద్ర స్థాయిలో ఉన్నాయి, కానీ జిల్లా స్థాయిలో లేవు. కానీ భోపాల్ అనే నగరం తన జిల్లా స్థాయిలో కూడా ఈ 17 లక్ష్యాలను సాధించాలని చెప్పి నిర్ణయించుకున్నది. రైట్. సో ఇది ఈ క్వశ్చన్కు సంబంధించిన వివరణ. నెక్స్ట్ ఈ రిపోర్ట్లో మనకు ఇంకా ఈ రిపోర్టుకు సంబంధించిన మొదట ఏం చెప్పుకున్నాం, ఈ వేస్ట్కు సంబంధించిన రిపోర్ట్ వచ్చిందని చెప్పుకున్నాం, దానికి సంబంధించిన క్వశ్చన్స్ చూసినాం. మరి రిపోర్ట్లో 2024 గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ దీన్ని ఎవరిచ్చినారు అంటే మనకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనే సంస్థ అండ్ యూనిటార్ అనే మరొక సంస్థ, ఈ 2 సంస్థలు విడుదల చేశాయి. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ ITU అండ్ యూఎన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూనిటార్, ఈ 2 రిలీజ్ చేశాయి. మనకి ఇది కూడా అడగవచ్చు అన్నమాట, ఈ వేస్ట్కు సంబంధించిన నివేదికను విడుదల చేసిన సంస్థలేవి అని కూడా అడగవచ్చు. సో ఈ 2 సంస్థలు విడుదల చేశాయి. రైట్. మరి ఇక్కడ ఒక క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూనిటార్ అండ్ ITU ఈజ్ ఇన్ జెనీవా. సో మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే మొత్తగా వివరణను తీసుకోండి. నెక్స్ట్, టు రెడ్యూస్ ఈ వేస్ట్ EU హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ సింగిల్ చార్జర్. నెక్స్ట్, ITU వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1865. ITU అంటే మనకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అన్నమాట. సో ఏమంటున్నాడు, కరెక్ట్ ఆన్సర్ ఎంపిక చేసుకోమన్నాడు. యూనిటార్ అండ్ ITU 2 జెనీవాలోనే ఉన్నాయి. అండ్ ఈ వేస్ట్ వృధాను అరికట్టడానికి EU సింగిల్ చార్జర్ సిస్టమ్ ప్రవేశపెడుతుందన్నాడు. ITU 1865లో అన్నాడు. మరి ఇందులో చూడండి, ఆల్ ది అబోవ్ ఆర్ ట్రూ, పైవన్నీ కూడా మనకు సరి అయినవే. అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ జెనీవాలో ఉంది, యూనిటార్ కూడా జెనీవాలో ఉంది. ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ ఇటీవలి కాలంలో భారతదేశంలో తన దక్షిణాసియా కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది, ఢిల్లీలో ప్రారంభించింది. 2023 సుమారుగా ఏప్రిల్ మే నెలల్లో ప్రారంభించింది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించేటప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు కాల్ బిఫోర్ యూ డిగ్ అనే యాప్ను కూడా లాంచ్ చేశారు. కాల్ బిఫోర్ యూ డిగ్ అని, కాల్ బిఫోర్ యూ డిగ్ అని చెప్పి ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభించినారు. రైట్, ఒక యాప్ అన్నమాట ఇది. నెక్స్ట్, ఈ వేస్ట్ను తగ్గించడానికి యూరోపియన్ యూనియన్ సింగిల్ ఛార్జర్ పద్ధతి తెచ్చింది. అంటే ఏం లేదు, అన్ని ఫోన్లకు సరిపడేలా ఛార్జర్ ఉండాలి, అన్ని ట్యాబ్లకి, అన్ని ల్యాప్టాప్స్కి, అన్ని కెమెరాస్కి ఎక్కడైతే ఛార్జింగ్ అవసరమో ఆ ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఒకే రకమైన ఛార్జర్ అనేది ఉండాలన్నమాట. సో ఈ విధంగా కామన్ ఛార్జర్ సిస్టమ్ అన్నమాట, కామన్ ఛార్జర్ సిస్టమ్ను మనకు ప్రవేశపెట్టారు. రైట్. సో మరి ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనే దాన్ని 1865లో మనకు ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఈ విధంగా మనకు ఈ అంశం, దీనికి సంబంధించిన క్వశ్చన్స్, ఈ నివేదికను తయారు చేసిన వాళ్ళు, మొదలు నివేదిక వచ్చిందనుకున్నా దానిపైన ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు, నివేదికను తయారు చేసిన వాళ్ళు వీళ్ళపైన ఈ విధంగా క్వశ్చన్స్ రావచ్చు. మరి అసలు నివేదికలో ఏమున్నది? రైట్. సో 2010 నుంచి 2020 మధ్య ఈ వేస్ట్ అనేది మనకు 34 బిలియన్ కిలోగ్రామ్స్ నుంచి 62 బిలియన్ కిలోగ్రామ్స్కు పెరిగింది. రైట్. సో రేపొద్దున మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రూప్ 1 మెయిన్స్లో ఈ వృధా గురించి రాయండి అన్నప్పుడు ఇంట్రొడక్షన్లో మీరు ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. ఈ వృధా ఇంత పెరిగింది, సో దీనివల్ల ఈ పర్యావరణ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి రాయవచ్చు. ఇవి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వ్యవస్థలు నివేదిక ఇవ్వడం మూలంగా దీన్ని మనం కోట్ చేయవచ్చు. నెక్స్ట్, మనకు 2030 నాటికి 82 బిలియన్ కిలోగ్రాములకు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి కూడా మనకు ఈ నివేదిక పేర్కొన్నది. నెక్స్ట్, ఓన్లీ 13.8 బిలియన్ కిలోగ్రామ్స్ మాత్రమే మనకు రీసైకిల్ అవుతున్నది. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఇప్పుడు ఎంత, సుమారుగా 62 బిలియన్ కిలోగ్రామ్స్, అది 2022లో. మనకు 2024లో ఇంకా పెరిగి ఉంటుంది. సో అది ఎక్కడికో 70 దాకా వెళ్ళి ఉంటుంది, 70 బిలియన్ కిలోగ్రాములు. కానీ రీసైకిల్ అవుతున్నది ఎంత, 13.8 బిలియన్ కిలోగ్రామ్స్. రైట్. సో ఇప్పుడు మీరు ఉదాహరణకు పర్యావరణ మెరుగు అండ్ ఉపాధి, ఈ రెండింటిని కలిపి రాయాలనుకోండి. ఈ అంశాన్ని మీరు వినియోగించుకోవాలి.
ఏ విధంగా మొత్తం 70 బిలియన్ కిలోగ్రాముల ఈ వృధా మనకు వస్తుంటే కేవలం 13.8 రీసైకిల్ అవుతుంది. కాబట్టి పర్యావరణం మెరుగు కోసం ఈ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించాలి, దీనివల్ల ఉపాధి కూడా లభిస్తుంది. రైట్. సో ఆ విధంగా మనము రెండింటిని, పర్యావరణాన్ని బాగా చేస్తున్నాం, ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. రైట్. సో ఈ విధంగా మనం ఎక్కడెక్కడ మనం దీన్ని వినియోగించుకోవచ్చో కూడా అందుకు అనుగుణంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. సో ఇలాంటి ప్రతిరోజు మీకు ఇలాంటి ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఉపయోగపడేలా యూపీఎస్సీ యూనివర్స్ క్లాసెస్ని అందిస్తుంది. దయచేసి మీరు జస్ట్ క్లాస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. అండ్ నెక్స్ట్ మరి దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. 81 కంట్రీస్ హ్యావ్ అడాప్టెడ్ ఈ వేస్ట్ పాలసీ లెజిస్లేషన్ ఆర్ రెగ్యులేషన్. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 81 దేశాలు ఈ వృధాకు సంబంధించి చట్టం చేసినాయి అని అంటున్నాడు. నెక్స్ట్ 67 కంట్రీస్ హ్యావ్ లీగల్ ప్రొవిజన్స్ ఆన్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈ వేస్ట్. ఈ వృధాకు సంబంధించి 67 దేశాలకు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాయి అన్నాడు. అది కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడోది 36 కంట్రీస్ హ్యావ్ ప్రొవిజన్స్ ఈ వేస్ట్ రీసైక్లింగ్. ఈ వేస్ట్ రీసైక్లింగ్ కలిసి ఎన్ని దేశాలకు అవసరమైన లక్ష్యాలు చేరినాయంటే 36 అన్నాడు. ఈ నంబర్స్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సరి అయినవే, అన్నీ కూడా సరి అయినవే. సో ఇక్కడ మనకు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. దీని గురించి నేను చెప్తాను. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ అంటే ఉత్పత్తిదారుడి విస్తరించిన బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక హోల్సేల్ అనుకోండి, నా దగ్గర ఉత్పత్తులు తయారవుతాయి. మరి ఒక బాటిల్ని నేను ఒక ప్లాస్టిక్ని తయారు చేసినాను అనుకోండి, అనివార్యంగా చేయాల్సి వచ్చింది. సో ఇది నాకు అమ్మడానికి మామూలుగా అయితే 20 రూపీస్ అంటే 40 రూపీస్కి అమ్మాలి. ఎవరికి? రీటైలర్కి. సో ఏం చెప్తా, నువ్వు మళ్ళీ తిరిగి తెచ్చిస్తే నీకు 20 రూపీస్ వెనక్కిస్తానని చెప్తాను. నెక్స్ట్ వాడేం చేస్తాడు, ఆ 40 రూపీస్ అంటే మామూలుగా అయితే ఏదో 45కి అమ్ముకోవాలి, కానీ వాడు అసలు ప్రైస్ కంటే ఒక 30-40 రూపాయలు ఎక్కువ అమ్ముతాడు. మళ్ళీ మీరు తెచ్చిస్తే ఆ డబ్బు మీకు ఇస్తాను. ఇది డిపాజిట్ లాంటిది అనమాట. సో ఆ విధంగా మళ్ళీ ఉత్పత్తిదారుడికే వస్తుంది. సో పర్యావరణానికి హాని కలిగించే వస్తువును ఉత్పత్తిదారుడు మళ్ళీ తన వద్దకు తెప్పించుకునే బాధ్యత అతడిదే. ఇదే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ విధంగా పర్యావరణానికి హాని కలగకుండా ఉత్పత్తిదారులకే బాధ్యత అప్పగించే వ్యవస్థలు 67 దేశాల్లో ఉన్నాయి అని చెప్పి ఇందులో మనకు చెప్పినారు. చాలా ముఖ్యమైనది. మరి భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే, భారతదేశంలో ఈపీఆర్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మున్సిపాలిటీ ఇండోర్ మున్సిపాలిటీ. భారతదేశంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీని ప్రవేశపెట్టిన తొలి మున్సిపాలిటీ ఇండోర్ మున్సిపాలిటీ. అంతేకాదు, భారతదేశంలో గ్రీన్ బాండ్స్ను ప్రవేశపెట్టిన తొలి మున్సిపాలిటీ ఇండోర్ మున్సిపాలిటీ. గ్రీన్ బాండ్స్ను ప్రవేశపెట్టిన తొలి మున్సిపాలిటీ ఇండోర్ మున్సిపాలిటీ. ఇండోర్ మున్సిపాలిటీ అనగానే ఈ 2 అంశాలు గుర్తుకు రావాలి. ఇది ఈ వేస్ట్కు సంబంధించిన సమగ్రమైన సమాచారము. రైట్. సో ఇది నెక్స్ట్ కరెంట్ ఎకానమీకి సంబంధించిన ఇష్యూని చూద్దాం. సో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఉన్నది. అంటే ప్రపంచంలో అసమానతలపైన అధ్యయనం చేసే వ్యవస్థ. ఇది భారతదేశానికి సంబంధించి ఒక సమాచారాన్ని ఇచ్చింది. ఆర్థిక వ్యవస్థలో మనం దీన్ని ఉపయోగించుకోవాలి. అకార్డింగ్ టు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ 2022, ద టాప్ 0.1% ఇన్ ఇండియా ఎర్న్డ్ నియర్లీ 10% ఆఫ్ నేషనల్ ఇన్కమ్. రైట్. సో చూడండి, ఈజీగా చెప్తా. భారతదేశ జనాభా 1000 అనుకోండి. ఓకే. సో 100లో 0.1, కానీ ఇక్కడ మనము 10 ఎక్కువ ఇంటూ 10. ఓకే, ఎంత అవుతుంది? సో 1 అంటే 1000లో 1. భారతదేశ ఆదాయం 100 రూపాయలు అనుకోండి. ఈ ఒక్కడికి 10 రూపాయలు వచ్చినాయి. మిగతా 99% మందికి 90% ఉన్నది. ఒక్కడి దగ్గర 1% ప్రజలకు చెప్తున్నాను, 1% ప్రజలకు
రూ. 10 వస్తే 99% ప్రజలకు 90% అమౌంట్ వచ్చింది. సో అంటే ఇక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వల్గా ఉన్నది, అసమానతలు, ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రూప్ 1లో ఎస్ఏలో భారత్లో అసమానతల గురించి రాయాలనుకున్నప్పుడు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్, ప్రపంచ అసమానతల ప్రయోగశాల నివేదిక ప్రకారము భారతదేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి అని ఈ డేటాను కోట్ చేయవచ్చు. రైట్. సో మరి ఈ డేటాకు సంబంధించి ఒక క్వశ్చన్ చూడండి. ఇంక్రీజ్ ఇన్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సరైన సమాధానాన్ని గుర్తించాలి. ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ అండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ టు ఆల్ ఈజ్ నోన్ యాజ్ గ్రోత్. అంటే ఆదాయం పెరగడం, ఆ ఆదాయం అందరికీ పంపిణీ కావడాన్ని వృద్ధి అంటారు అని అంటున్నాడు. సో గ్రోత్ అని అంటే తెలుగులో వృద్ధి. సో ఆదాయం పెరగడం, ఆ ఆదాయం అందరికీ పంపిణీ కావడం అన్నది వృద్ధి అన్నాడు. నెక్స్ట్, మేర్లీ ఇంక్రీజ్ ఇన్కమ్ ఈజ్ నోన్ యాజ్ డెవలప్మెంట్. అంటే కేవలము ఆదాయం పెరిగితే, అంటే రూ. 100 200 300 అయిందా లేదా, అది అందరికీ చెందిందా అందరికీ వెళ్ళిందా అనేది చూడట్లేదు, పెరిగిందా లేదా అనే దాన్ని అభివృద్ధి అంటారు అని అంటున్నాడు. మరి ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఈ సెషన్స్ ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఒక కరెంట్ ఇష్యూని కోర్ టాపిక్లోకి తీసుకెళ్ళడం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎకానమీలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ ఉన్నది, అందులో దీన్ని చూడాల్సి ఉంటుంది. సో ఈ 2 స్టేట్మెంట్లు తప్పు, నన్ ఈజ్ ట్రూ అన్నమాట. ఏది కరెక్ట్? నిజానికి రూ. 100 ఒక రూ. 200 అయింది అనుకుందాం, వృద్ధి ఉంది. ఈ పెరిగిన రూ. 100 సమాజంలో ప్రతి ఒక్కరికి చేరింది అనుకోండి, అంటే అందరికీ సమానంగా పంపిణీ అయింది, పెరుగుదల ఉంది, పెరుగుదల అందరికీ ఉంది, దాన్ని అభివృద్ధి అంటారు. దాన్ని ఏమంటున్నారు? అభివృద్ధి అంటారు, డెవలప్మెంట్ అంటారు. అలా కాకుండా రూ. 100 200 అయింది, కానీ ఈ అమౌంట్ పెరిగింది మాత్రం ఒకరికో ఇద్దరికో మాత్రమే వెళ్ళింది, అప్పుడు దాన్ని కేవలము వృద్ధి అంటారు. దాన్ని కేవలం గ్రోత్ అనే పేరుతో పిలుస్తారు. ఈ విధంగా వృద్ధికి అభివృద్ధికి తేడా ఉన్నది. ఓకే. సో ఆదాయం పెరిగితే కేవలం వృద్ధి మాత్రమే, పెరుగుతున్న ఆదాయం అందరికీ పంపిణీ అయితే అది అభివృద్ధి ఉన్నట్టు. రైట్. సో ఈ విధంగా మనకు ఈ 2 స్టేట్మెంట్లు అన్నవి తప్పు. ఓకే. అండ్ నెక్స్ట్, ఇన్ఈక్వాలిటీ డిక్లైన్డ్ పోస్ట్ ఇండిపెండెంట్ టిల్ 1980s. ఏమంటున్నాడు? భారతదేశానికి స్వాతంత్రం 1947లో వస్తే 1980 వరకు అసమానతలు తగ్గినాయి, డిక్లైన్ అయినాయి. ఆఫ్టర్ విచ్ బిగాన్ రైజింగ్. అంటే 1980 తర్వాత ఇవి పెరిగినాయి, రైజింగ్ పెరుగుతున్నాయి. స్కై రాకెటెడ్ ఎర్లీ 2000 సంవత్సరం నుంచి ఇది ఒక రాకెట్ ఎంత ఎత్తులోకి వెళ్తుందో అంత అంతరాలు పెరిగినాయి. ఓకే. సో 1980 వరకు ఈ విధంగా సమానంగా ఉన్నాయి, ఆ తర్వాత అంతరాలు పెరిగినాయి, ఆ తర్వాత ఇంకెట్లాగో వెళ్ళిపోతున్నాయి, స్కై రాకెట్ అయినాయని చెప్తున్నాడు. మరి ఈ కాన్సెప్ట్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి? రైట్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. అకార్డింగ్ టు రంగరాజన్, ఇండియా క్రాస్డ్ హిందూ గ్రోత్ రేట్ ఫ్రమ్ 1980 ఆన్వర్డ్స్. సో రంగరాజన్ ప్రకారము మనకు 1980 తర్వాత హిందూ గ్రోత్ రేట్ అధిగమించామంటున్నాడు. నెక్స్ట్, హిందూ గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 4%. హిందూ గ్రోత్ రేట్ అనేది సుమారు 4% సమానం అన్నాడు. మరి దీంట్లో కేవలము బి మాత్రమే సరి అయినది. ముందుగా మనము హిందూ గ్రోత్ రేట్ అంటే తెలుసుకోవాలి. హిందూ గ్రోత్ రేట్ అని అంటే యాక్చువల్గా మనకు ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అని చెప్పి ఒక ఆర్థికవేత్త ఈ పదాన్ని వినియోగించినాడు. సో ఆయన ఏమంటాడంటే 1950 నుంచి వృద్ధి రేట్, ప్రతి సంవత్సరం వృద్ధి రేటును చూసి 4% కంటే అరౌండ్ 3.6% అట్లా ఉంటున్నది, సుమారుగా అట్లాగే ఉంటుంది. సో ఇది ఇంతకు మించదు, ఎక్కువ జనాభా హిందూ ఉంది కాబట్టి అట్లా వాడాడు అనమాట. సో మనకు మొదటి స్టేట్మెంట్ ఎందుకు తప్పంటున్నామంటే ఈ పదాన్ని వాడింది రాజకృష్ణ అనే అతను, రంగరాజన్ అనే అతను కాదు. ఓకే. రంగరాజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా పనిచేసినారు, ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసినారు, ఆయన ఆర్థిక సంఘంలో ఉన్నారు, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో కూడా పనిచేశారు, దానికి నేతృత్వం వహించినారు.
ఓకే, మరి హిందూ గ్రోత్ రేట్ సుమారుగా 4% సమానం. ఇది మనకు కరెక్ట్ అన్నమాట. ఓకే, సో ఇది ఈ అంశానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ మరి ఓకే, నెక్స్ట్ ఇష్యూగానే వెళ్తే మనము కరెంట్ పాలిటీ. రీసెంట్గా మనకు భారతీయ జనతా పార్టీ ఒక ఫిర్యాదు చేసింది. ఎవరిపైన అంటే ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చెందిన రాహుల్ గాంధీ పైన చేసింది. ఏమనంటున్నది అని అంటే శక్తి అని చెప్పి విమర్శ చేశారు. సో శక్తి అనేది హిందువులు పూజించే ఒక దేవత, మరి హిందువుల సెంటిమెంట్ని అగౌరవపరిచినారు. ఇది మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం నియమాలకు విరుద్ధమని చెప్పినారు. రైట్, మరి ఈ కాన్సెప్ట్కి సంబంధించి మనం క్వశ్చన్ చూద్దాం. అసలు రాహుల్ గాంధీకి సంబంధించి ఒక చిన్న అంశాన్ని చెప్తాను. SC has given stay on disqualification of Rahul Gandhi from Wayanad constituency for 17th Lok Sabha. Actually, he was disqualified on grounds of చెప్తాను చూడండి. కేరళలో వాయనాడ్ అనే లోక్సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ 17వ లోక్సభకు ఎన్నికయ్యారు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఈయన డిస్క్వాలిఫై అయినారు. అనర్హత వేటు వేశారు ఈయన పైన. అయితే ఈ అనర్హత వేటు పైన సుప్రీంకోర్టు స్టే విధించింది. ఓకే, ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తే సూరత్ కోర్టు, గుజరాత్ హైకోర్టు ప్రకటిస్తే దానిపైన స్టే ఇచ్చింది. అయితే అసలు యాక్చువల్గా ఆయనను అనర్హుడిగా చేయడానికి కారణం ఏంటి అన్నాడు. ఓకే, అనర్హుడిగా చేయడానికి కారణం ఏంటి, మీకు ఆన్సర్ తెలిస్తే రాయవచ్చు. దీనికి కారణం ఏంటంటే డిఫమేషన్, పరువు నష్టం. సో మోడీ అనే సర్నేమ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన విమర్శించినారు, వాళ్ళ పరువు భంగం కలిగేలా వ్యాఖ్యానించారు అన్నది ఇందులో సారాంశం అన్నమాట. అయితే ఈ వయనాడ్లో ఆయన ఆ వ్యాఖ్య చేశారని ఆయనను డిస్క్వాలిఫై చేసింది సూరత్ కోర్ట్. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది, కానీ సుప్రీంకోర్టు ఆ తీర్పును స్టే ఇచ్చింది. దాంతో మళ్ళీ ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. రైట్, సో ఇది అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సందర్భంగా సెక్షన్ 123 క్లాస్ 3 తెలుసుకుందాం. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం అన్నమాట. సో చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఏం చేస్తుంది అంటే అప్పీల్స్ ఏ క్యాండిడేట్. ఒక క్యాండిడేట్ ఏం చేయాలి, ఓకే, పోటీ చేసే అభ్యర్థి, ఓకే, ఓట్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఓటింగ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ హిజ్ రిలీజన్. నా మతాన్ని, నేను ఈ మతస్థుడిని, నా మతస్థులందరూ నాకు ఓటు వేయండి అని అడగకూడదు. మతం పేరు చెప్పుకొని ఓట్లు అడగకూడదు. అదేవిధంగా జాతి, కులం, కమ్యూనిటీ, భాష వీటిని ప్రాతిపదికగా ఓట్లు అడగరాదు. ఓకే, అట్లా అడగడం నిషేధం అన్నమాట. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 123 క్లాస్ 3లో ఉంది. ఇది సందర్భం వచ్చింది కాబట్టి మనకు క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. మన గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో డెప్త్ బాగా పెరిగింది కాబట్టి ఆ స్థాయిలో సిద్ధం కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 123 క్లాస్ 3A ఇదేం చేస్తుంది, 2 వేర్వేరు సామాజిక వర్గాల మధ్య లేదా పౌరుల మధ్య విద్వేషాన్ని రగిలించకూడదనమాట ఎన్నికల్లో. ఓకే, ఎనిమిటీ ఆర్ హేటెడ్ అమంగ్ సిటిజన్స్, పౌరుల మధ్య కానీ వివిధ సామూహిక వర్గాల మధ్య కానీ సో పరస్పరం ఒకరిపై ఒకరు గొడవ పడేలా చేయకూడదు. దీన్ని ప్రాహిబిట్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ మరి ఇలా చేస్తే ఏంటి శిక్ష అని అంటే మనకు ఓకే ఎలక్టరల్ ప్రాక్టీస్ డీబార్డ్ ఫ్రమ్ కంటెస్టింగ్. సో కనీసంగా 6 సంవత్సరాల పాటు అలాంటి అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం శిక్ష విధిస్తుంది. సో ఇదంతా మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేది అందులో ఉన్నది. మరి ఇక్కడ ఒక కోర్టు కేసు ఉన్నది, అభిరామ్ సింగ్ వర్సెస్ డి కొమాచెన్. సో ఇలాంటి కేసుల పైన మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ MCQs ఉండే ఎగ్జామినేషన్స్ అడుగుతున్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం మెయిన్స్లో కూడా అడుగుతున్నారు. 7 bench జడ్జ్ ఏం చెప్పింది అని అంటే ద క్యాండిడేట్ షెల్ నాట్ అప్పీల్ ఓట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జస్ట్ హిజ్ ఆర్ హర్ రిలీజన్ బట్ ఆల్సో దట్ ఆఫ్ ఓటర్స్. అంటే నేను ఈ మతస్థుడిని నాకు ఓటు వేయండి అనకూడదు. అదేవిధంగా ఓటర్లను కూడా వాళ్ళ మతం, మీ మతం ఇది కాబట్టి అని చెప్పి ఓటర్ల మతాలను ప్రస్తావించరాదు,
తన సామాజిక వర్గాన్ని ప్రస్తావించరాదు. సో ఇది మనకు 123 మనకు ఈ జడ్జిమెంట్ అన్నమాట ఇది. సో ఇది జడ్జిమెంట్కు సంబంధించింది. ఓకే, సో ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూ. మరొక అంశంతో కలుద్దాం. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.